ప్రభునందు ప్రియమైన దేవుని సంఘానికి ప్రభు యొక్క నామంలో మీకు అందరికీ శుభాలు తెలియచేసుకుంటూ సెప్తియా గేసమ ఆదివారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాదేవునికి కోటాను కోట్ల వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు పాత నిబంధన పాఠము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23 నుండి 24 వచనాలు. పత్రికా పాఠము ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుండి 2వ అధ్యాయము 4వ వచనం వరకు. సువార్త పాఠము లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వచనాలు ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు. సెప్తియా గేసమ ఆదివారం అంటే మనకు తెలుసు. సెప్తియా గేసమ అంటే కనుక 70వ దినము అని అర్థం. ఇంకా యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి ఇంకా 70 దినాలు ఉన్నది. ఆదివారాలు తీసివేస్తే కనుక ఇంకా 70 దినాలు ఉన్నది అని అర్థం ఈరోజు మనకి తెలియబడతా ఉన్నది. అయితే ఈ మండలకాల ధ్యానాంశాల్లోనికి మనం వెళ్తూ ఉండగా ప్రభువారు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే కనుక అతిశయము అనేటువంటిది ఈ లోకానుసారమైనటువంటి అతిశయము మనకి ఉండకూడదు. ఒక విధంగా అతిశయము అంటే కనుక గర్వము అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ లోకానుసారమైనటువంటి ఏ ఆశీర్వాదం మనకి ఎక్కువగా ఉన్నా కానీ, ఈ లోకానుసారమైనటువంటి సమృద్ధి ఎంత మనకి ఉన్నా కానీ మనము గర్వం అనేటువంటిది లేకుండా ఉండాలి. దేని ద్వారా గర్వపడాలి అని అంటే కనుక ప్రభువుని బట్టి మనము అతిశయించాలి అని ఈరోజు వాక్య భాగం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే కనుక మానవులైనటువంటి వారు సాధారణంగా అతిశయించేది ఏంటి, గర్వపడేది ఏ విషయంలో అంటే కనుక అందంగా ఉన్నామని, లేకపోతే ఆస్తిపాస్తులు ఉన్నాయని, లేకపోతే తెలివైనటువంటి వారమని, ఇంకా చాలా విషయాల్లో మనము అతిశయపడతా ఉంటాము. అందుకని ఈ రోజున ఈ మండలకాల ధ్యానాంశాలకి ముందుగా మరి దేవుడు మనకి తెలియచేసేది ఏంటి అని అంటే కనుక, ఒకవేళ మనము దేవునికి ఇష్టం లేనటువంటి అతిశయంలో మనం ఉన్నామేమో, దేవునికి ఇష్టం లేనటువంటి గర్వంతో మనం ఉన్నామేమో, దాని వలన మనకి పరలోక రాజ్య వారసత్వం రాదు అనేటువంటి విషయము ఈరోజు వాక్యం ద్వారా మనకి ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి పాత నిబంధన పాఠము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించేవాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఎంత చక్కగా రాయబడిందంటే కనుక యెహోవా దేవుడు ఏ విషయంలో ఆనందిస్తారు అని అంటే కనుక, ఈ రోజున మనకి గర్వం ఉంటే కనుక, మనకు అతిశయం ఉంటే కనుక, ఏ విషయంలోనూ అతిశయపడాలి అని చెప్తున్నారంటే కనుక, ఈ భూమి మీద మన మీద కృప చూపించేవాడు ప్రభు తప్పించి ఎవరూ లేరు. ఈ భూమి మీద నీతి న్యాయాలు జరిగించేటువంటి వారు యెహోవా దేవుడే. అందుకని ఆయన్నే ఈ కార్యాలన్నీ చేయగలడు అని మనం తెలుసుకుని అతిశయపడాలి. కానీ ఇంకా ఈ లోకంలో దేని విషయంలో కూడా అతిశయపడకూడదని చెప్తున్నారు. ఎందుకంటే కనుక మానవులైనటువంటి వారు ఈ లోకంలో ఏమనుకుంటారంటే కనుక శ్రేష్టమైనటువంటి దానిని పొందుకోవాలని ఆశపడతారు. ఈ శ్రేష్టమైనవి ఏమనుకుంటాము, లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలే అనుకుంటాం. ధనము, ఐశ్వర్యము, లేకపోతే ఇల్లు, పొలాలు, ఈ లోకంలో ఏదైతే దేవునికి ఇష్టం లేనటువంటివి, అంటే ఈ లోకంలో మనం బ్రతకడానికి మనకి కావాలి కానీ అవే కావాలి అంటూ వాటి వెంటే పరిగెడుతూ విలువైనటువంటి కాలాన్ని వృధాగా చేసుకునేటువంటి మానవుడు, కేవలము ఈ లోకంలో ధనము సంపాదించాలనేటువంటి ఆశతోనే ఉన్నటువంటి మానవుడు. కానీ మన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్టు ఒక వ్యాపారి ఒక మంచి ముత్యము కొరకు వెతికి ఒక మంచి ముత్యాన్ని కనుగొని తన ఆస్తినంతా అమ్మి ఆ పరలోక ధనం అనేటువంటి మంచి ముత్యాన్ని కొనుక్కున్నాడు అని మన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అంటే ఈ లోకంలో ఈ లోకానుసారమైనటువంటివి ఏ విషయంలో మనము దాని వెంట పరిగెట్టినా కానీ అది మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళదు. కానీ ఈ లోకంలో ఉన్న వాటికన్నా కూడా
దైవ కుమారుడైనటువంటి ప్రభువుని పొందుకోవడంలోనే మనకి ఆనందం ఉన్నది. ప్రభువుని కలిగి ఉండడం, ప్రభుతో కలిసి జీవించడం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది అని దైవవాక్యము మనకి సెలవిస్తున్నది. మన పరిశుద్ధ గ్రంథంలో యెహోషువని మనం జ్ఞాపకం చేసుకుంటే గనక యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో నది అద్దిరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. యెహోషువ ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులను కానాన్ అనేటువంటి వాగ్దాన భూమికి చేర్చాడని మనకి తెలుసు. అరణ్యంలో ప్రయాణంలో దేవునిపై సనుగుకున్నారు. వాళ్ళని నడిపిస్తున్నటువంటి ఎంతో ఓర్పుతో సహనంతో నడిపిస్తున్నటువంటి మోషే మీద సనుక్కున్నారు. ఆ సనుగుడు, ఆ గొణుగుడు, ఆ ప్రయాణంలో ఎన్ని అద్భుతాలు చేసినా కానీ దేవుణ్ణి వీరు చేర్చుకోలేకపోయారు. వీళ్ళ నాయకుల మీద తిరగబడుతూ ఉన్నారు, దేవుని మీద తిరగబడుతూ ఉన్నారు. మరి వ్యతిరేకంతోనే వీరు ప్రయాణం చేశారు. కానీ చాలామంది ఆ అరణ్య ప్రయాణంలో చనిపోయారని మనకు తెలుసు. కొంతమందితోటి ఈ కానాను అనేటువంటి వాగ్దాన భూమికి చేరిన తర్వాత మరలా దేవుణ్ణి మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు. దేవుణ్ణి మర్చిపోయినటువంటి వారు, దేవుణ్ణి తులనాడినటువంటి వారు, దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి వారు, పాపంతో ఉన్నటువంటి వారు అరణ్యంలోనే చనిపోయారు. పాపము లేనటువంటి వయసులో ఉన్నటువంటి వారు ఈ వాగ్దాన భూమికి చేరుకున్న తర్వాత వారు కూడా పాపంలో పడిపోయారు. యెహోవా దేవుణ్ణి మర్చిపోయి వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, మరి యెహోవా ఆరాధనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నప్పుడు యెహోషువ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటున్నాడంటే గనక, ఒకవేళ యెహోవా దేవుణ్ణి సేవించడం మీకు కీడు అనుకుంటే గనక, యెహోవా దేవుడు మీ దేవుడుగా అనుకుంటే గనక, మీకు నష్టం అనుకుంటే గనక, ఈ లోకానుసారమైనవి మాకు కావాలి, మాకు ప్రభువు అవసరం లేదు అని మీరు అనుకుంటే గనక, మీ పితరులు కూడా అరణ్యంలో తిరగబడి దేవునికి వ్యతిరేకమైనటువంటి దేవతలను చేసుకుని పూజించారు. మీకు ఇష్టమైతే గనక ఆ దేవతల్ని మీరు పూజించండి. కానీ మీరు ఎవరిని సేవించినా కానీ నేనును నాకు ఇంటివారు కూడా నా కుటుంబము యెహోవానే సేవిస్తాము అని చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే గనక, యెహోషువ మాటలను విన్న తర్వాత ఆ ఇశ్రాయేలీయులకి దేవుళ్ళు ఉన్నటువంటి గొప్పతనం తెలిసి మరలా యెహోవాయే మా దేవుడని మరలా యెహోవా దేవుని హత్తుకున్నటువంటి వారుగా కనబడతా ఉన్నారు. హత్తుకుంటున్నారు, విడిచిపెడుతున్నారు, మరలా హత్తుకుంటున్నారు, విడిచిపెడుతున్నారు. ఈరోజు మన జీవితం కూడా యెహోవా దేవుని హత్తుకుంటాము, మరలా విడిచిపెడతాం, మరలా హత్తుకుంటాము, మరలా విడిచిపెడతాము. ఇలాగే మన జీవితం కొనసాగుతూ ఉన్నది. ఒక్కొక్కసారి దేవుని కంటే ఈ లోకంలో ఉన్నటువంటివి మనల్ని కాపాడుతాయి. మనకున్నటువంటి ఐశ్వర్యము, మనకున్నటువంటి ధనమే మనల్ని కాపాడుతుంది. ఇది ఉంది కదా మాకేంటి అనేటువంటి గర్వంతో మనం ఉంటామేమో. కానీ యెహోషువని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఆ ప్రభువుని బట్టే అతిశయపడుతూ ఉన్నాడు, ప్రభువుని బట్టే గర్వపడుతూ ఉన్నాడు. 2 కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అంటున్నాడు. అంటే నీవు గర్వపడితే గనక, నీవు అతిశయపడితే గనక, ఎవరి వలన నీవు అతిశయపడాలి అని అంటున్నాడంటే కనుక ప్రభువు వలననే, ప్రభువునందే మీరు అతిశయించాలి అని చెప్తున్నటువంటి పౌలు గారి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, మరి పౌలు గారు ఉత్తమమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు, యెహోషువ గారు ఉత్తమమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున మనము తీసుకునేటువంటి నిర్ణయము ఉత్తమమైనటువంటిదిగా ఉండాలి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అనేకులు శరీర విషయంలో అతిశయపడుచున్నారు గనుక నేనును అలాగే అతిశయపడుదును అంటున్నారు. కేవలము మానవులు ఈ లోకంలో ఎంత కురూపమున్నా కానీ, అందమైనటువంటి వారైనా అందం లేనటువంటి వారైనా కానీ మొట్టమొదట అతిశయపడేది ఏంటి అంటే కనుక శరీర విషయంలో అతిశయపడుతూ ఉంటారు. పౌలు గారు ఏమంటున్నారు, అనేకులు శరీర విషయంలో అతిశయపడుతూ ఉన్నారు కనుక నేను కూడా అలాగే అతిశయపడతాను అంటున్నారు.
మరి పౌలు గారు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక పౌలు గారు అంటండి మరి ఆయన చాలా కురూపి అంటండి, ఆయన అందం లేనటువంటి వాడంట, చాలా మరి బట్టతల కలిగినటువంటి వాడంట, వంకర కాళ్ళు కడిగినటువంటి వాడంట, పొట్టివాడంట. అందుకే ఏమంటున్నాడంటే కనుక అనేకులు శరీర విషయంలో అతిశయపడుతూ ఉన్నారు, నేను అందమైనటువంటి వాడిని కాకపోయినా కానీ నేను కూడా శరీర విషయంలో అతిశయపడతాను అని చెప్తున్నాడు. అంటే నేను పనికిరానటువంటి వాడిని, అందమైనటువంటి వాడిని కాదు, నేను కూడా అతిశయపడతాను. అంటే ఏంటంటే గనక ఎవరికి వారమే దేవునికి ఎలా కనిపిస్తుందంటే కనుక కురూపము కలిగినటువంటి వారముగా మనము కనిపిస్తూ ఉన్నాము. ఎందుకంటే కనుక దేవునికి మన హృదయం సరిగా లేకపోతే కనుక మనం ఎంత చక్కటి వారమైనా కానీ అనుకోవచ్చు, నేను బాగా చదువుకున్నాను, నేను అందమైన దాన్ని, లేకపోతే ఇంకేదేదో అనుకోవచ్చు, కానీ ఆస్తి ఉన్నది నాకు అని అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎలా కనపడతామంటే కనుక కురూపము కలిగినటువంటి వారంగా, అందం లేనటువంటి వారంగా, వికృతముగా దేవునికి మనము కనిపిస్తాము. అందుకనే ఈ రోజున మనము ఏ విషయంలో మనం అతిశయపడినా కానీ అది దేవుని దృష్టిలో ఎలా ఉన్నదంటే కనుక కురూపము కలిగినటువంటిది కానీ దేవునికి కనిపిస్తున్నది. ఎప్పుడైతే మన హృదయము మారుతుందో, మన హృదయము నాకు యెహోవా దేవుడు ఉన్నాడు, నాకు చాలు, ఆయన భూమి మీద నీతి న్యాయాలు జరిగించేటువంటి గొప్ప దేవుడు, ఈ భూమి మీద నా మీద కృప చూపించేటువంటి మానవుడు ఎవరు కూడా లేరు, ఏ మానవుడు కూడా చేయలేనటువంటి కార్యాలు దేవుడు నా జీవితంలో చేస్తాడు, ఆయన ఉన్నాడు, నాకు చాలు అని ఎప్పుడైతే మనము అనుకుంటామో అప్పుడు దేవునిని బట్టి మనము గర్వపడేటువంటి వారముగా ఉంటాం. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు అని ఇక్కడ వ్రాయబడింది. ప్రతి ఒక్క మానవుడు తన స్వంత జీవితాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాడు. అది మంచిదైనా చెడ్డదైనా అతిశయిస్తూనే ఉంటాడు. అందుకని రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏమనంటే కనుక మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందిడి అని ఉంటుంది. అంటే ఈ లోక విషయాల్లో కాక మనకు ఏది మంచిదో, మన జీవితానికి ఏది అనుకూలమో, మన జీవితానికి ఏది సంపూర్ణత ఇస్తుందో తెలుసుకోవాలి. చూడండి, ఒకరిని బట్టి ఒకరు, మన ప్రక్కింటి వారు ఏదో చేశారని మనం చేయటం, లేకపోతే మన బంధువులు ఏదో చేశారు గొప్ప కోసమని మనం చేయటం, లేకపోతే వేరే వాళ్ళు ఏదో చేశారు నేను కూడా చెయ్యాలి, నాకేమైనా తక్కువ, నేను కూడా ఇంకెక్కువగా చేసి చూపించాలి అని మనము ఈ లోక విషయాల్లో మనం ఏం చేస్తామంటే కనుక ఈ లోక మర్యాదను అనుసరించి ఒకరి వెంట ఒకరము మనం ఒకరిని చూసి ఒకరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని ప్రభు ఏమంటారంటే కనుక ఈ లోక విషయాల్లో కాకుండా మనకి ఏది మంచిదో, మన జీవితానికి ఏది అనుకూలమో, మన జీవితానికి ఏది సంపూర్ణత ఇస్తుందో తెలుసుకోవాలని చెప్తున్నారు. ఏది ఇస్తుంది మనకు సంపూర్ణత? ప్రభు మన జీవితంలో ఉండడం అదొక్కటే మనకి సంపూర్ణత. ప్రభు మన జీవితంలో లేకపోతే కనుక మనకి సంపూర్ణతనే ఉండదు, మనకి మనశ్శాంతే ఉండదు. ప్రభువుని ఒకరోజు నిర్లక్ష్యం చేసినట్లయితే కనుక ప్రార్థన విషయంలో కానీ ఏ విషయంలో అయినా మనం నిర్లక్ష్యం చేస్తే కనుక సంతృప్తే ఉండదు మనకి. కానీ ఈ లోకంలో ఉత్తమమైనటువంటి ప్రభువే కాబట్టి ప్రభువుతో జీవించాలి, ప్రభువు మాట మనం వినాలి, దేవుని వాక్యానికి మనము లోబడాలి. మరలా మరి యొక్క మండల కాలం మన జీవితంలోనికి రాబోతూ ఉన్నది. 2024వ సంవత్సరంలో మండల కాలంలో మళ్ళా వచ్చే నెలలో మనం ప్రవేశించబోతూ ఉన్నాము. ప్రభువారు ఈరోజు చెప్తా ఉన్నారు, మీరు అతిశయపడవద్దు, గర్వపడవద్దు, ఈ లోకంలో మీకు ఏది ఉన్నా కానీ ఆ విషయాల్లో అతిశయపడవద్దు, కానీ నేను మీ జీవితంలో ఉన్నానా, మీ జీవితంలో నేను ఉంటే గనక మీరు అతిశయపడండి, గర్వపడండి అని చెప్తున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మరి లూకాసు సువార్త ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి సువార్త పాఠంలో కూడా లూకాసు సువార్త 10వ అధ్యాయము 41, 42 వచనాలు. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ మార్తా మరియా లాజర్ల గృహం మనకి తెలుసు. యెరూషలేము సమీపంలో ఉన్నటువంటి బేతనీ అనేటువంటి గ్రామంలో
ఈ ముగ్గురు నివసిస్తూ ఉన్నారు. యేసయ్యని వారు తమ ఇంట్లోనికి ఆహ్వానించారు. ఎప్పుడు కూడా యేసయ్య అక్కడికి వెళ్తూ ఉండేవారు. అయితే మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుని యేసయ్య యొక్క బోధన వింటూ ఉన్నది. ఎందుకంటే కనుక ఈ లోకంలో యేసయ్య మాట కంటే ఈ లోకంలో ఏది ప్రాముఖ్యం కాదని గ్రహించినటువంటిది. చూడండి, ఒకే కుటుంబంలో ఉన్నారు అక్కా చెల్లెళ్ళు, ప్రభువు వారిని దర్శిస్తూనే ఉన్నారు. కానీ మరియ తెలుసుకున్నది, మార్త తెలుసుకోలేకపోయింది. ఈ రోజున మనం అందరము క్రైస్తవులము, ఒకే ఆలయంలో కూర్చుంటున్నాము, ఒకే దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉన్నాము, ఒకే వర్తమానాన్ని మనం వింటూ ఉన్నాము. కానీ మరియలాగా ఏది ప్రాముఖ్యమో గుర్తించేటువంటి వారు కొంతమంది, గుర్తించలేనటువంటి వారు మరియలాంటి వారు అనేక మంది ఉంటారు. అయితే మార్త ఏమనుకుంటుంది? ఇద్దరు ప్రభువుని ప్రేమిస్తున్నారు. మార్త ఏమనుకుంటుంది? యేసయ్యకి కావలసినటువంటి మంచి భోజన పదార్థాలు సిద్ధపాటు చేయాలని ఆశపడింది. ఆమెది ఒక రకమైనటువంటి ప్రేమ, ఈ లోకానుసారమైనటువంటి ప్రేమ మార్తమ్మ గారిలో ఉన్నది. మరియమ్మ గారికి అయితే కనుక పరలోక సంబంధమైనటువంటి ప్రేమ దేవుని మీద ఉన్నది. అందుకని ప్రభువు మాటలు వినడమే ప్రభువుకు ముఖ్యం, కానీ ఈ లోక ఆహారంతో ఆయనకి ఏమీ కూడా పని లేనే లేదు. అందుకని ఇద్దరికీ యేసయ్య అంటే ప్రేమ ఉన్నది. నిజమైనటువంటి ప్రేమ మరియమ్మ గారిలో గుర్తించినటువంటి ప్రభు. అందుకని లూకాసు వార్త 10:40 మార్త విస్తారమైన పని పెట్టుకునేటి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. ఇక్కడ చూడండి, ప్రభువు వారిని గద్దిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నది మార్తమ్మ గారు. మార్తమ్మ గారు యేసయ్య దగ్గరికి వచ్చింది. ఎందుకంటే మరియమ్మ గారు సహాయం చేయట్లేదు పనుల్లో. యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. అందుకని అంటుంది మార్తమ్మ గారు యేసయ్యతో అంటుంది, నా సహోదరి నాకు పనుల్లో సహాయం చేయకుండా నీ దగ్గరే కూర్చుంది, నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని చెప్పు అని యేసయ్యనే గద్దిస్తూ మాట్లాడినటువంటి మాటలుగా మనకి కనిపిస్తున్నాయి. అందుకనే ప్రభు అంటున్నారు, మార్త మార్త, నీవు అనేకమైనటువంటి పనులు పెట్టుకుని చింతిస్తున్నావు, కానీ అవసరమైనటువంటి పని ఒక్కటే. ఈ లోకంలో అవసరమైనటువంటిది ఏంటి? యేసయ్య మాట వినడం ఒక్కటే ఉత్తమమైనటువంటిది. నీవు ఉత్తమమైనటువంటి దాన్ని నీవు ఏర్పాటు చేసుకోలేదు. మరి అయితే కనుక ఉత్తమమైనటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుంది అని చెప్పుకుంటున్నటువంటి ప్రభు చెప్తున్నటువంటి మాటల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈ లోకంలో మనము కూడా అంతే. దేవునికి ప్రాధాన్యత ఇవ్వం. ఉదయం లేచిన దగ్గర నుండి కూడా ఎక్కువగా మన పనులే, ఇంటి పనులు, వంట పనులు, ఇవే మనం చూసుకుంటాం. ఒకవేళ ప్రభువును ప్రార్థిస్తే మహా అయితే ఒక అరగంట ప్రభువుని ప్రార్థించుకుంటాం మేము, అంతే. తర్వాత మన పనులకి మనకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఉత్తమమైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకోలేకపోతున్నాం. మన బిడ్డలకు కూడా ఏం చెప్తాము? ఈ లోకంలో ఎంతో విద్యను మనం అందిస్తూ ఉంటాము. ఎటువంటి విద్య అంటే కనుక బిడ్డలకి ఒకరోజు సెలవు పెట్టుకుని ఊరు వెళ్ళాలంటే కనుక పిల్లలు ఒకరోజు లెసన్స్ లాస్ అయిపోతారని చెప్పి తల్లులు తండ్రులు ఈ రోజున పిల్లల్ని సెలవులు లేకుండా ఎక్కడికి కూడా తీసుకుని వెళ్ళట్లేదు. అంత విస్తారమైనటువంటి విద్య, ఈ లోకానుసారమైనటువంటి విద్యను బిడ్డలకి అందిస్తూ ఉన్నారు. కానీ ఉత్తమమైనటువంటిది ప్రభువు కొరకు కూడా వారికి తర్ఫీదు ఇవ్వడానికి ఏమాత్రము కూడా వారు శ్రద్ధ తీసుకోవడానికి వారు నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే కనుక ఉత్తమమైనటువంటిది ఈ లోకంలో ఉన్నటువంటి విద్య అనుకుంటున్నారు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులే అనుకుంటున్నారు. కానీ ప్రభువును కూడా తెలుసుకోవడం, ప్రభువుతో కలిసి జీవించటం అనేటువంటిది శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనటువంటిది అని తల్లులు ఎవరూ కూడా గమనించలేనటువంటి స్థితిలో ఉంటే కనుక ప్రభు వారు ఏమంటున్నారంటే కనుక, మీ బిడ్డలు బాగా చదువుకుంటున్నారని గర్వపడుతూ ఉన్నారా? మీ బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తూ ఉన్నారని అతిశయపడుతూ ఉన్నారా? దానిలో భాగంగానే నా గురించి కూడా మీ బిడ్డలకు తెలియచేయండి. ఒకవేళ మీ బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారని నీవు సంతోషించే ముందు నాలో కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారా? నా మాటను విని నా వాక్య ప్రకారం వారు జీవిస్తూ ఉన్నారా? ఆ విషయాలు ఆలోచించి వాటిలో మీరు అతిశయపడండి అని ప్రభువు చెప్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక యోహాను సువార్త 15:5 ఉంటుంది, ద్రాక్షవల్లిని నేను, తీగలి మీరు. ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును అని ఇక్కడ వ్రాయబడింది. ద్రాక్షవల్లి ఆయన అని మనకు తెలుసు, తీగలు మనమని తెలుసు. ఎవరమైతే ప్రభు యందు నిలిచి ఉంటామో
వారు బహుగా ఫలిస్తారు. ఎందుకంటే కనుక ప్రభు వారిలో ఉంటారు కాబట్టి బహుగా ఫలిస్తారు. ఈ ఫలాశీర్వాదాలు ఎవరు పొందుకున్నారు? పౌలు గారు పొందుకున్నారు, యెహోషువ గారు పొందుకున్నారు, మరియ కూడా పొందుకున్నది. ఈ రోజున మనం ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నాం? ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలే ప్రాముఖ్యమైనటువంటివి కాదు, కానీ ఆ పరలోక ఆశీర్వాదాలు లేకపోతే కనుక ప్రతి జీవితము కూడా వ్యర్థమైనటువంటి జీవితమే. మనం బ్రతికంతా కూడా వ్యర్థమైనటువంటి బ్రతికే అయిపోతుంది. కాబట్టి మనము దేవుడు మన జీవితంలో ఉంటే అతిశయపడదాం. ఒకవేళ దేవుడు మన జీవితంలో లేకపోతే కనుక మన జీవితంలో తెచ్చుకుందాం. అటువంటి ఆశీర్వాదాలు దేవాదేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వేలాది వందనాలు చెల్లించుకుంటూ నాయన, ఈ లోకంలో మేము ఏ విషయంలోనైనా అతిశయపడుతూ ఉంటుంటే కనుక దయచేసి మన్నించండి. నీ అందే ప్రభ మేము అతిశయపడడానికి నీ కృపను దయచేసి ప్రభ, నీ చిత్తమైనటువంటి కార్యాలలో ప్రభ, నీ రాజ్య వారసులం అవడానికి ప్రభ నీ కృపను దయచేసి మీరే మహిమ పొందవలసిందని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మేక దేవుని దేవున ఇప్పుడు ఎల్లప్పుడు మనందరి కుటుంబాలకు ఎల్లవేళలా సదా తోడుగుండును గాక. ఆమేన్.